ఫ్రెండ్స్, నా ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు చదివి వినిపించబోయే కథ 'బేతాళ కథలండి'. ఇవి చందమామ ఎడిషన్‌లో 1955 సెప్టెంబర్ సంచిక నుంచి స్టార్ట్ అయినాయండి. అప్పటినుంచి ప్రతి సంచికలోనూ ప్రతి నెల ఈ కథలు వచ్చేవి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. తప్పకుండా వినండి. 'బేతాళ కథలు' కథ పేరు 'మహామంత్రి మనోవ్యాధి'. పూర్వం గోదావరి తీరాన ప్రతిష్టాన రాజ్యాన్ని త్రివిక్రమసేనుడనే రాజు పాలిస్తుండేవాడు. ఒకనాడతని ఆస్థానానికి శాంతిశీలుడనే భిక్షు ఒకడు వచ్చి త్రివిక్రమసేనుడికి పండొకటి కానుకగా ఇచ్చాడు. రాజు ఆ పండును తన చెంత ఉన్న కోతి పిల్లకు తినటానికిచ్చాడు. కోతి ఆ పండును కొరికేసరికి అందులో నుంచి మేలి రత్నం ఒకటి బయటకు వచ్చింది. అది చూసి త్రివిక్రమసేనుడు ఆశ్చర్యపడిన వాడై, నా నుంచి ఏమి సహాయం కావాలి అని భిక్షువుని అడిగాడు. రాజా, నేను మంత్ర సాధన చేస్తున్నాను. అది పరిపూర్ణం కావటానికి మహావీరుడు సహాయం కావాలి. ప్రపంచంలో నీకన్నా మహావీరుడు ఎవరున్నారు? అందుకని నీ సాయం కోరి వచ్చాను అన్నాడు క్షాంతిశీలుడు. ఆ సహాయం ఎటువంటిది అని అడిగాడు రాజు. వచ్చే కృష్ణ చతుర్దశి నాటి రాత్రి ఈ ఊరి శ్మశానంలో గల మర్రి చెట్టు వద్దకు వస్తే నాకు కావలసిన సహాయం ఏమిటో చెబుతాను అన్నాడు భిక్షువు. రాజు సరేనని భిక్షువును పంపేశాడు. అతను కోరిన ప్రకారమే కృష్ణ చతుర్దశి రాత్రి త్రివిక్రమసేనుడు నల్లని బట్టలు ధరించి కత్తి పట్టుకుని శ్మశానానికి వెళ్ళి అక్కడ మర్రి చెట్టు క్రింద ఉన్న భిక్షువును చేరాడు. రాజా, దక్షిణంగా వెళితే అక్కడ ఒకే ఒక ఇరుగుడు చెట్టు కనిపిస్తుంది. దానిపై ఉరితీయబడిన పురుషుడి శవం కనిపిస్తుంది. నీవు పూర్తిగా మౌనం వహించి ఆ శవాన్ని చెట్టు నుంచి దించి ఇక్కడికి తీసుకురావాలి అన్నాడు భిక్షువు. త్రివిక్రముడు అదే ప్రకారం దక్షిణాభిముఖంగా వెళ్ళి ఇరుగుడు చెట్టు చేరుకుని దానిపై గల శవాన్ని చూశాడు. అతను చెట్టెక్కి శవం మెడకున్న తాడు ఖడ్గంతో కోసి శవాన్ని కింద పారేసేసరికి దెబ్బ తగిలినట్టుగా శవం ఏడవసాగింది. రాజు ఆశ్చర్యపడుతూ చెట్టు దిగివచ్చి తడివి చూశాడు. వెంటనే శవం నవ్వసాగింది. ఆ శవంలో భేతాళుడున్నట్టు రాజు అర్థం చేసుకుని, ఎందుకు నవ్వుతావు? పోదాం రా అన్నాడు. రాజు నోరు తెరిచి ఈ మాట అన్నదే ఆలస్యంగా శవం చివాలున వెళ్ళి మళ్ళీ చెట్టున వేలాడసాగింది. రాజు మళ్ళీ చెట్టెక్కి శవాన్ని దించి దాన్ని భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం వైపు నడవనారంభించాడు. అప్పుడు శవంలో ఉన్న భేతాళుడు, రాజా, పాపం చాలా బరువు మోస్తున్నావు. నీకొక చిన్న కథ చెప్తాను విను అంటూ త్రివిక్రముడికి ఈ విధంగా చెప్పసాగాడు. అంగదేశాన్ని యశఃకేతుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆయనకు దీర్ఘదర్శి అనే మంత్రి ఉండేవాడు. యశఃకేతుడు అస్తమానము అంతఃపురంలోనే ఉంటూ భోగాలు మరిగి ఉండటం వల్ల రాజ్యభారమంతా దీర్ఘదర్శి మీద పడింది. దీర్ఘదర్శి రాజ్యపాలనాన్ని ఎంత నేర్పుతో సాగిస్తున్నప్పటికీ గిట్టని వాళ్ళు పుకార్లు పుట్టించారు. రాజును భోగలాలసుని చేసేసి మంత్రి తానే రాజై కూర్చున్నాడని నలుగురు అనసాగారు. ఇది విని దీర్ఘదర్శికి చాలా బాధ కలిగింది. ఆయన రాజు దగ్గరికి పోయి, మహారాజా, నేను తీర్థయాత్రలు చేయబోతున్నాను. ఇక నుంచి మీ రాజ్యం మీరే స్వయంగా చూసుకోండి అని చెప్పి బయలుదేరాడు. రాజు వెళ్ళవద్దని బతిమాలి చూశాడు, కానీ దీర్ఘదర్శి తన ప్రయాణం మానలేదు. ఆయన కొంతకాలం తిరిగి ఒక గ్రామం చేరాడు. అక్కడ ఆయనకు ఒక వర్తకుడితో స్నేహం కలిసింది. ఆ వర్తకుడికి సముద్ర వ్యాపారం ఉంది. నేను ఓడలలో సరుకు వేసుకుని సముద్రం మీద సువర్ణ ద్వీపం వెళుతున్నాను. మీరు కూడా నాతో రావాలి అని వర్తకుడు దీర్ఘదర్శిని కోరాడు. ఎన్నడూ సముద్రయానం చేసి ఉండని దీర్ఘదర్శి సరేనన్నాడు. సువర్ణ ద్వీపం నుంచి తిరిగి వస్తుండగా సముద్ర మధ్యంలో ఒకనాడు దీర్ఘదర్శికి సముద్రపు టలల మీదుగా ఒక మహావృక్షం కనిపించింది. ఆ చెట్టు మీద ఒక అద్భుత లావణ్యవతి వీణ వాయిస్తూ కూర్చున్నది. ఆ దృశ్యం అంతలో మళ్ళీ మాయమైంది. ఓడ కళాసులు దీర్ఘదర్శికి కలిగిన ఆశ్చర్యం గమనించి, ఈ దృశ్యం మాకు ఈ ప్రాంతాల ప్రతిసారి కనిపిస్తూనే ఉంటుంది బాబుగారు అన్నారు.
కాలక్రమాన దీర్ఘదర్శి అంగదేశానికి తిరిగి వచ్చేశాడు. తన మంత్రిని చూడగానే రాజుకు పరమానందమయ్యింది. మంత్రి వెళ్ళిపోయిన నాటి నుండి రాజు రాజ్యభారంతో మనశ్శాంతి ఎరగడు. మళ్ళీ పరిపాలన మంత్రిపరం చేసి తాను సుఖంగా ఉండవచ్చు కదా అని ఆశపడుతూ రాజు, అయితే మంత్రి, లోకంలో ఏమేం వింతలు చూశావు అని అడిగాడు. మహారాజా, మిగిలిన వింతలు వింతలే కావు. ఒక వర్తకుడు వెంట సువర్ణ ద్వీపానికి వెళ్ళి తిరిగి వస్తూ సముద్ర మధ్యాన ఒక అత్యద్భుత సౌందర్యవతిని చూశాను. ఆమె ఎవరో దేవతా స్త్రీ తప్ప మానవ స్త్రీ కాదు. నేను చూస్తుండగానే ఆమె అదృశ్యమైంది అని దీర్ఘదర్శి చెప్పాడు. ఈ మాట వినగానే రాజుకు ఆ స్త్రీను చూడాలని ఆత్రం కలిగింది. మంత్రి ఎంత బతిమాలుతున్నా వినక యశకేతుడు తన రాజ్య భారాన్ని మంత్రి మీద పెట్టి ఈసారి తాను యాత్రకై బయలుదేరాడు. ఆయన సముద్ర తీరం చేరిన కొద్ది రోజులకే సువర్ణ ద్వీపానికి ప్రయాణమైపోతున్న ఓడ దొరికింది. ఆ ఓడగల వర్తకుడితో స్నేహం చేసి రాజు అందులో ఎక్కి బయలుదేరాడు. ఓడ కొంతకాలం సముద్రం మీద వెళ్ళినాక ఒకనాడు రాజుకు కూడా సముద్రం మీద ఒక మహావృక్షము, దాని మీద కూర్చుని వీణ వాయించే స్త్రీ కనిపించారు. ఆ దృశ్యం చూస్తూనే రాజు ముందు వెనుక ఆలోచించక సముద్రంలోకి ఉరికాడు. సముద్రం అడుగు చేరుకునేసరికి రాజుకి ఒక మహానగరం కనిపించింది. కానీ ఆ నగరంలో ఎంతసేపు తిరిగినా ఆయనకు అక్కడ ఒక్క ప్రాణి కూడా కనిపించలేదు. అయినా రాజు పట్టుదలతో నగరమంతా తిరగసాగాడు. ఆఖరకు ఆయనకు ఒక విశాల భవనం కనిపించింది. రాజు ఆ భవనం ప్రవేశించి ఒక గదిలో హంసతూలిక తలుపు మీద పడుకుని ఉన్న ఒక అపురూప సౌందర్యవతిని చూశాడు. నువ్వెవరు? ఒంటరిగా ఇక్కడ ఎందుకున్నావు అని అడిగాడు రాజు. రాజా, నేను విద్యాధరిని. నా పేరు మృగాంకవతి. నా తండ్రికి నేనంటే ఎంతో ప్రేమ. నేను వెంటలేనిదే భోజనం చేసేవాడు కాడు. నేను ప్రతి అష్టమి నాడు, చతుర్దశి నాడు గౌరీ పూజ కోసం వెళ్లేదాన్ని. ఒకసారి ఇలా వెళ్ళిన దాన్ని పూజలో మునిగిపోయి రాత్రి దాకా రాలేదు. నా తండ్రి నన్ను చూడగానే మండిపడి నన్ను నిర్జన నగరంలో ఉండిపోమ్మని శపించాడు అన్నదా స్త్రీ. జరిగిన దానికి చింతించకు. నేను నిన్ను పెళ్లాడక బతకలేను. మనిద్దరము ఇక్కడే ఉండిపోదాం అన్నాడు రాజు. నిన్ను పెళ్లాడటానికి నా అభ్యంతరం ఏమీ లేదు. కానీ ఒక్క విషయం తెలుసుకో. నా తండ్రి కోపావేశంలో శపించాడే కాని నేను బతిమాలగా శాప విమోచన మార్గం కూడా తెలిపాడు. అదేమిటంటే, నన్నెవరైనా పెళ్లాడిన వారం రోజులకు నాకు శాప విముక్తి కలుగుతుంది. నేను మా విద్యాధర లోకానికి వెళ్ళి నా తండ్రిని చేరుకుంటాను. నాకెవరైనా శాప విముక్తి కలిగిస్తారేమోననే ఆశతోనే నేను సముద్రయానం చేసేవారికి కనిపిస్తూ వచ్చాను. ఇంతకాలానికి దేవుడల్లే నువ్వు వచ్చావు అన్నది మృగాంకవతి. ఆమె మీది అపారమైన ప్రేమతో రాజు, నువ్వు ఒక్క క్షణం నా భార్యవైనా నేను ధన్యుణ్ణే అన్నాడు. మృగాంగవతికి కూడా రాజు మీద ఎంతో ప్రేమ కలిగింది. ఆమె అతన్ని భవనం వెలుపల ఉన్న దిగుడు బావి దగ్గరికి తీసుకుపోయి, నేనిక్కడ ఉండే వారం రోజులలో పొరపాటును కూడా ఇందులోకి దిగవద్దు. దిగినట్టయితే నువ్వు మరుక్షణం భూలోకంలో ఉంటావు. నిన్ను విడిచి నేను ఈ శూన్య నగరంలో క్షణమైనా గడపలేను అన్నది. సముద్ర గర్భాన గల ఆ శూన్య నగరంలో ఇష్టం వచ్చినట్టు విహరిస్తూ అక్కడ వింతలన్నీ చూస్తూ మృగాంగవతితో యశకేతుడు వారం రోజులు గడిపాడు. రాజా, ఇక నేను నా లోకానికి వెళ్ళిపోయే గడియ సమీపించింది. నువ్వు చూపిన ప్రేమ, చేసిన మేలు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటాను. ఇక నాకు సెలవియ్యి అంటూ మృగాంగవతి రాజును దిగుడుబావి వద్దకు తెచ్చింది. ఆమెను విడిచిపోవడం ఎంత మాత్రం ఇష్టం లేక రాజు, కొద్ది రోజులు నాతో కూడా వచ్చి మా నగరంలో ఉండిపోకూడదా అని అడిగాడు. రాజా, నేను ఒక్కసారి భూలోకాన్ని తాకానో నా దేవత్వం కాస్తా పోతుంది. నేను మానవ కన్యనైపోతాను. కనుక నాకు సెలవిప్పించు అన్నది మృగాంగవతి. రాజు ఆమె వద్ద వీడ్కోలు తీసుకునేవాడిలాగా నటిస్తూ ఆమెను గట్టిగా పట్టుకుని ఆమెతో సహా దిగుడు బావిలో దూకాడు. మరుక్షణం ఇద్దరు భూలోకం చేరారు. మృగాంగవతి దేవత్వం కోల్పోయి మానవ స్త్రీ అయిపోయింది. రాజు ఆమెను అంగదేశానికి తీసుకుపోయి ఒక మంచి రోజున వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. ఆ రాత్రే అంగదేశపు మంత్రి దీర్ఘదర్శి గుండె పగిలి చనిపోయాడు. ఈ కథ చెప్పి బేతాళుడు, రాజా,
దీర్ఘదర్శి ఎందుకు చచ్చాడు, వెళ్ళిపోయాడు అనుకున్న రాజు తిరిగి వచ్చి తన ఏలుబడికి విఘ్నం కలిగించాడనా? తాను చూసి కూడా పెళ్లాడలేని అందగత్తెను రాజు పెళ్లాడి మరీ తెచ్చుకున్నాడనా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి చెప్పకపోయావో తల పగిలిపోతుంది అన్నాడు. దీర్ఘదర్శి చావుకు నువ్వు చెప్పినదేదీ కారణం కాదు. మామూలు భోగాలలో మునిగి ఉంటేనే రాజ్యభారం తన మీద వేసి తనను అపనిందలకు గురిచేసే యశఃకేతుడు ఈ దేవతా స్త్రీ దొరికితే తిరిగి రాజ్యభారం వహిస్తాడా? తాను యావజ్జీవం అపనిందల పాలు కాక తప్పదనే విచారంతో దీర్ఘదర్శి గుండె పగిలి చచ్చాడు అని త్రివిక్రమసేనుడు సమాధానం చెప్పాడు. రాజుకు మౌనభంగం కలగగానే భేతాళుడు శవంతో సహా మాయమై చెట్టెక్కాడు. నచ్చిందా ఈ కథ? నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం అండి. మంచి కథలు వినాలనుకుంటే తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నేను మీకు చదివి వినిపించే కథ చందమామ కథల్లోని 1955 అక్టోబర్ మాసంలో వచ్చినటువంటి భేతాళ కథ అండి. కథ పేరు మారిన తలలు. విక్రమార్కుడు చాలా పట్టుదల గలవాడు. బేతాళుడి ప్రశ్నకు సమాధానమివ్వటానికి తాను మౌనం విసర్జించటం వల్లనే బేతాళుడు శవంతో సహా చెట్టెక్కాడని ఆయన గ్రహించాడు. మళ్ళీ వెనక్కు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని శ్మశానం కేసి నడవసాగాడు. రాజా, నీవు చాలా జ్ఞానివి. అందుచేత నిన్ను మరొక ధర్మ సందేహం అడుగుతాను. ముందు ఈ కథ విను అంటూ బేతాళుడు ఈ విధంగా కథ చెప్పాడు. శోభావతి నగరంలో కాళికాదేవి గుడి ఒకటి ఉన్నది. దాని ఎదుటనే కాళీతీర్థం అనే పెద్ద కోనేరు కూడా ఉన్నది. ఏటా ఆషాఢ శుక్ల చతుర్దశి నాడు అక్కడ పెద్ద జాతర జరుగుతుంది. ఆ రోజు అనేక కోసుల దూరం నుంచి లక్షలాది జనులు అక్కడికి వచ్చి కోనేట్లో స్నానం చేసి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఒక సంవత్సరం ఇలానే బ్రహ్మస్థలమనే గ్రామం నుంచి ధవళుడు అనే చాకలి ఉత్సవానికి వచ్చాడు. కోనేటి వద్ద స్నానానికి వచ్చిన వారిలో మదన సుందరి అనే అందమైన చాకలి కన్యను చూశాడు. దాని ఊరు పేరు తండ్రి పేరు విచారించాడు. ఆ మదన సుందరి తన భార్య అయితేనే తప్ప అన్నం ముట్టరాదని శపథం చేశాడు. ఉత్సవానికి పోయి తిరిగి వచ్చినప్పటి నుంచి ధవళుడు చిక్కిపోతుండడం గమనించి వాడి తండ్రి కారణం అడిగాడు. మదన సుందరి విషయమంతా ధవళుడు తండ్రికి చెప్పేశాడు. ఈ భాగ్యానికే నిద్రాహారాలు మానాలట్రా నాయనా, దాని తండ్రి నాకు స్నేహితుడే, ఇప్పుడే బయలుదేరిపోయి పెళ్లి ఖాయం చేసుకొస్తాను, నువ్వు లేచి అన్నం తిను అని తండ్రి చెప్పాడు. అనుకున్నట్టే పెళ్లి స్థిరమయ్యింది. మంచి లగ్నం చూసి ధవళుడికి మదన సుందరికి పెళ్లి చేసేశారు. ధవళుడు భార్యను తన ఇంటికి తెచ్చుకుని సుఖంగా కాపరం చేస్తున్నాడు. ఇంతలో ఒకనాడు ధవళుడి ఇంటికి వాడి బావమరిది వచ్చి, బావా, మా ఇంట గౌరీ వ్రతం చేసుకుంటున్నాం, నిన్ను చెల్లెల్ని తీసుకుపోవడానికి వచ్చాను అన్నాడు. మర్నాడే ధవళుడు తన భార్యతోనూ బావమరిదితోనూ అత్తవారింటికి బయలుదేరాడు. వారి దారి శోభావతి నగరం మీదుగానే ఉంది. వారు ముగ్గురు కాళీ ఆలయం దగ్గరికి చేరేసరికి ధవళుడికి అమ్మవారి దర్శనం చేసుకోవాలనిపించింది. భార్యను బావమరిదిని రమ్మంటే ఉత్త చేతులతో అమ్మవారిని చూడటం తమకిష్టం లేదన్నారు. ధవళుడు ఒక్కడే గుడి లోపలికి వెళ్ళాడు. గుడిలో అమ్మవారిని చూడగానే ధవళుడికి ఒళ్ళు పరవశమైపోయింది. 18 చేతులతో కాలి కింద మహిషాసురుణ్ణి తొక్కిపట్టి కాళికాదేవి జేగీయమానంగా కనబడింది. అమ్మవారి విగ్రహానికి సమీపంలోనే వేటకత్తి కూడా ఉంది. ఈ దేవికి అందరూ బలులిచ్చి పుణ్యం సంపాదిస్తారు. నన్ను నేనే బలి ఇచ్చుకుని ఏకంగా మోక్షం సంపాదిస్తాను అనుకుని ధవళుడు దేవిని ధ్యానించి వేటకత్తి తీసుకుని ఒక్క వేటున తన తల తెగ నరుకుకుని అక్కడే పడిపోయాడు. భర్త ఎంతసేపటికి రాకపోవడం చూసి మదన సుందరి చూసి రమ్మని తన అన్నను పంపింది. వాడు గర్భగుడిలోకి వచ్చి తనను తానే అమ్మవారికి బలి ఇచ్చుకున్న తన బావమరిదిని చూశాడు. వాడికి కూడా భక్తి ఆవేశం వచ్చి తన తల నరుక్కుని
బావమరిది పక్కనే ఒరిగిపోయాడు. వెళ్ళిన మగవాళ్ల కోసం ఎంతో సేపు చూసి మదనసుందరి ఆందోళన పడి తానే స్వయంగా గుడిలోకి వచ్చింది. అక్కడ తన భర్త శవము, అన్న శవము పడి ఉండటం చూసి దుఃఖం పట్టలేక ఏడుస్తూ, తల్లి, నా భర్తను అన్నను ఒక్కసారే బలి పుచ్చుకున్నావా? ఇక నేనొక్కతనే బతికి ఉండటం దేనికి? నీ ఎదుటనే ఉరిపోసుకు చస్తాను అని మదనసుందరి ఆత్మహత్య చేసుకోబోయింది. ఆ సమయంలో దేవి ముఖం నుంచి ఇలా మాటలు వినిపించాయి. వెర్రి కూతురా, ఆత్మహత్య చేసుకోకు. నేను నీ భర్తను గాని అన్నను గాని బలి కోరలేదు. వారే భక్తి పారవస్యంలో తమ్ము తాము బలి ఇచ్చుకున్నారు. వారి మొండెములకు తలలు తగిలించు. వారిని ఇప్పుడే బతికిస్తాను. అమ్మవారన్న ఈ మాటలు వినగానే మదనసుందరికి ఒళ్ళు తెలియని ఆనందం కలిగింది. ఆమె ఆనందాశ్రువులు తడుచుకోనైనా తుడుచుకోకుండా ఆ గర్భగుడి చీకటిలో 2 మొండెములకు 2 తలలు పేర్చింది. మరుక్షణం ఇద్దరూ బతికారు. కానీ ఒక్క పొరపాటు జరిగిపోయింది. మదనసుందరి తన భర్త మొండెమునకు అన్న తల, అన్న మొండెమునకు భర్త తల చేర్చి వారిని బతికించుకుంది. ఈ కథ చెప్పి బేతాళుడు, రాజా, నా సందేహం ఏమంటే మదనసుందరి బతికించుకున్న ఇద్దరిలో ఇప్పుడు భర్త ఎవరు, అన్న ఎవరు? ఇందుకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతివా? నీ తల పగిలిపోతుంది, జాగ్రత్త అన్నాడు. ఇందులో సందేహానికి అవకాశమే లేదు. శరీరం అంతటికి తల ప్రధానం. అందుచేత ఆ భర్త తలగలవాడే భర్త, అన్న తలగలవాడు అన్న అని సమాధానం చెప్పాడు విక్రమార్కుడు. రాజు మౌనం ఈ విధంగా భంగం కాగానే బేతాళుడు శవంతో సహా అంతర్ధానమై చెట్టెక్కి కూర్చున్నాడు. నచ్చిందా ఈ కథ? నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్కి స్వాగతం అండి. విక్రమార్క బేతాళ కథలు చాలా బాగుంటాయండి. చందమామ కథల్లో వచ్చిన బేతాళ కథల్లో ఏడుపు నవ్వు కథ ఇప్పుడు విందామండి. పట్టుదలతో విక్రమార్కుడు ఇరుగుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని చెట్టు మీద నుంచి భుజాన వేసుకుని వస్తుండగా శవంలో ఉన్న బేతాళుడు, రాజా, ఇంకొకరి చేత పనులు చేయించుకోవలసిన నువ్వే ఈ అర్ధరాత్రి వేళ ఇంత శ్రమ పడటం నాకెంతో విచారంగా ఉన్నది. నీకు మార్గాయాసం కలగకుండా ఒక విచిత్రమైన కథ చెబుతాను విను అంటూ ఈ కింది కథ ఆరంభించాడు. భగవంతుడు శ్రీరామచంద్రుడుగా అవతారమెత్తి పరిపాలించిన అయోధ్య నగరాన్ని ఒకప్పుడు వీరకేతు మహారాజు పాలించాడు. ఆ సమయంలో అయోధ్యలో ప్రతి నిత్యము అతి విచిత్రమైన దొంగతనాలు జరగసాగాయి. ఈ దొంగతనాలకు తట్టుకోలేక ప్రజలు రాజుగారి దగ్గరకు వెళ్ళి, మహాప్రభు, మమ్మల్ని దొంగల బారి నుండి ఎట్లాగైనా కాపాడండి. మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా దొంగల ఆచూకీ తెలియటం లేదు. ఈ దొంగలు చిక్కకపోవడం అటుంచి కనీసం కంటికైనా కనబడకుండా అతి సాహసమైన దొంగతనాలు చేస్తున్నారు అని మొరపెట్టుకున్నారు. వీరకేతు మహారాజు ప్రజలను ఓదార్చి పంపేసి తన రక్షక భటులలో అత్యంత సమర్థులైన వారికి మారువేషాలు వేయించి రాత్రిపూట రహస్య గస్తీ తిరగమని పంపాడు. వారంతా 1000 కళ్ళతో కనిపెట్టి ఉన్నా కూడా దొంగతనాలు యథాప్రకారం జరుగుతూనే ఉన్నాయి. ఒక్క దొంగ అయినా గస్తీ తిరిగే భటుల కళ్ళ పడలేదు. దొంగతనాలు సాగిస్తున్న వారెవరో చాలా యుక్తిపరులని నిర్ధారణ చేసుకున్నవాడై వీరకేతు స్వయంగా దొంగలను పట్టడానికి బయలుదేరాడు. రాత్రి చీకటిలో రాజు మారువేషం వేసుకుని పోతుండగా ఆయనకు ఒక చోట విచిత్రంగా ప్రవర్తించే ఒక వ్యక్తి కనిపించాడు. రాజు అతని కేసి బయలుదేరాడు. దగ్గరికి వస్తున్న రాజును చూసి ఆ వ్యక్తి, ఎవరు నువ్వు అని అడిగాడు. దొంగను అన్నాడు రాజు. అయితే నాకు సాటివాడివే, మా ఇంటికి పోదాం రా, నీకు స్నేహ మర్యాద చేస్తాను అన్నాడు ఆ వ్యక్తి. రాజు అతని వెంట వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇల్లు అడవిలో భూగర్భంలో రహస్యంగా నిర్మించి ఉన్నది. దొంగ రాజును ఒక గదిలో కూర్చోబెట్టి వెంటనే వస్తానని చెప్పి పక్క గదిలోకి వెళ్ళాడు. ఆ సమయంలో దాసి ఒకటి వచ్చి రాజుతో, నువ్వెవరు బాబు? ఈ గజ దొంగ రహస్యం తెలిసినాక నీకు ఆయువు మూడినట్టే, వెంటనే పారిపో అని హెచ్చరిక చేసింది. రాజు వెంటనే అక్కడ నుండి బయలుదేరి అతి శీఘ్రంగా తన నగరకు తిరిగిపోయి
సాయుధ భటులతో అదే చోటుకి తిరిగి వచ్చాడు. గజదొంగకు రాజభటులకు ఘోరమైన యుద్ధం జరిగింది. ఒంటరిగాడై ఉండి కూడా రాజభటులందరితోనూ ఎంతోసేపు ధైర్యంగా పోరాడి అనేక మంది రాజభటులను చంపి చిట్ట చివరకు దొంగ రాజు చేతిలో ఓడిపోయాడు. వీరకేతు మహారాజు దొంగను పెడరెక్కలు విరిచి కట్టి పట్టుకుపోయాడు. అతని విచారణ జరిగింది. చాలా కాలంగా ఎవరికంటా పడకుండా ఆ దొంగే అయోధ్య అంతటా దొంగతనాలు చేసినట్టు రుజువయ్యింది. పోయిన సొత్తంతా దొరికింది కూడా. రాజు దొంగను కొరత వేయించమని భటులకు ఉత్తరవిచ్చాడు. దొంగను రాజభటులు కొరత వేయించడానికి ఊరు బయటికి తీసుకుపోతుండగా అయోధ్య నగరంలోని పెద్ద వైశ్యులలో ఒకడైన రత్నదత్తుడనే వాడి కూతురు రత్నవతి అనే యువతి దొంగని చూసి తన తండ్రిని పిలిచి, నాన్నా, నన్నా దొంగకిచ్చి పెళ్లి చెయ్యండి అని అడిగింది. రత్నదత్తుడి మాట విని నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే రత్నవతి లేక లేక కలిగిన బిడ్డ. ఆమెను రత్నదత్తుడు ఎంతో గారాబంగా పెంచుతూ వచ్చాడు. రత్నవతి అపురూపమైన అందగత్తెగా ఉండటం చూసి ఎంతో మంది కోటీశ్వరులైన వైశ్య కుమారులు, రాజకుమారులు ఆమెను పెళ్లాడతామని వచ్చారు. రత్నవతి అందరినీ నిరాకరించటమే కాక తనకు పెళ్ళే అవసరం లేదని కూడా అన్నది. ఏం తల్లి, నువ్వు రాజాధిరాజులను కూడా పెళ్లాడ నిరాకరించింది ఈ దిక్కుమాలిన దొంగ కోసమా? వాణ్ణి కొరత వేయటానికి తీసుకుపోతున్నారు. అటువంటి వాడినా పెళ్లాడేది అని రత్నదత్తుడు కుమార్తెను అడిగాడు. రత్నవతి తండ్రి మాటలు వినిపించుకోలేదు. అనేక మంది రాజకుమారులు ఆమెను వరించి వచ్చినప్పుడు తండ్రి ఆమెకు పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చాడు. కానీ అప్పుడు కూడా ఆమె తండ్రి మాటను ఏమాత్రం వినిపించుకుని ఉండలేదు. దొంగ అయ్యేది, కొరత పడేది, అతన్నే నా భర్తగా వరించాను. నాకు పెళ్లి కావాలని ఉంటే అతన్ని తెచ్చి నాకు పెళ్లి చెయ్యండి. మీకది చేతకాని పక్షంలో నేను కూడా అతనితోనే చచ్చిపోతాను. అంతేకాని నా మనసు మాత్రం మార్చుకునేది లేదు అన్నది రత్నవతి. ఈ మాటలు విని రత్నదత్తుడు చాలా కంగారు పడ్డాడు. తన కుమార్తె నిశ్చయం మారదని ఆయనకు తెలిసిపోయింది. ఆయన వెంటనే వీరకేతు మహారాజు దగ్గరకు వెళ్ళి, మహాప్రభు, మీరీనాడు పట్టిన గజదొంగను నాకు ఇచ్చేయండి. నేను తమకు నా దగ్గర ఉన్న 100 కోట్ల సువర్ణాలు ఇచ్చుకుంటాను అన్నాడు. కానీ రాజు ఒప్పుకోలేదు. అయోధ్య నగరాన్ని ఎంతో కాలం ఒంటరిగా పీడించిన గజదొంగను విడిచిపుచ్చడానికి ఆయన మనసు ఎంత మాత్రం ఇష్టపడలేదు. హతాశుడై రత్నదత్తుడు ఇంటికి తిరిగి వచ్చేసరికి రత్నవతి స్నానం చేసి పెళ్లి కూతురై సిద్ధంగా ఉంది. అమ్మా, నా ప్రయత్నం ఫలించలేదు. దొంగని విడిచిపుచ్చడానికి రాజు ఒప్పుకోలేదు. నాకున్నదంతా ఇస్తానన్నాను, లాభం లేకపోయింది. నువ్వు కోరిన పెళ్లి అసంభవం అన్నాడు రత్నదత్తుడు విచారంగా కూతురుతో. పెళ్లి కాకపోతే సహగమనం ఉండనే ఉన్నది అన్నది రత్నవతి. రత్నవతి పల్లకి ఎక్కి వధ్యభూమికి బయలుదేరింది. ఆమె వెంట ఏడుస్తూ తల్లిదండ్రులు కూడా బయలుదేరారు. వారు వధ్యభూమికి వెళ్లేసరికి అప్పటికే గజదొంగను తలార్లు కొరత వేశారు. అతను చావు బతుకుల మధ్య ఉన్నాడు. రత్నదత్తుడు తన కుమార్తెను దొంగ వద్దకు తీసుకుపోయి, ఇదిగో నాయనా, నా కుమార్తె నిన్నే పెళ్లాడతానని పట్టుబట్టి వచ్చింది అని చెప్పాడు. ఈ మాట విని దొంగ ఒక్కసారి రత్నవతి కేసి చూసి కన్నీరు కార్చి వెంటనే చిరునవ్వు నవ్వి మరుక్షణం ప్రాణం విడిచాడు. రత్నవతి తాను నిర్ణయించుకున్న భర్త కళేబరాన్ని తీసుకుని శ్మశానానికి పోయి అక్కడ చితి పేర్పించి దాని మీద దొంగ శవంతో పాటు తాను కూడా ఎక్కింది. మనసులో భర్తగా స్వీకరించిన మాత్రాన సహగమనం చేయడానికి సిద్ధపడిన రత్నవతి పతిభక్తికి సంతోషించి కాలభైరవుడు ప్రత్యక్షమై, అమ్మా, నీ పతిభక్తి అసాధారణంగా ఉన్నది. నీకే వరం కావాలో కోరుకో, ఇస్తాను అన్నాడు. దేవా, నా తల్లిదండ్రులకు నేనొక్కతనే కుమార్తెను. నేను పోతే వాళ్ళు కడుపు కోతతో అల్లాడిపోతారు. వారికి పుత్రులు కలిగేటట్టు అనుగ్రహించు. వారిని చూసుకుంటూ నన్ను మర్చిపోతారు అన్నది రత్నవతి వినయంగా. కాలభైరవుడు నవ్వి, నీ కోరిక ప్రకారమే చేస్తాను. కాని నువ్వు నీకై ఏమీ కోరవా అని అడిగాడు. నాకు నా భర్త వెంట ఉండటం తప్ప ఇంకే కోరిక లేదు అన్నది రత్నవతి.
ఆ కోరిక కూడా తీరుస్తాను అంటూ కాలభైరవుడు దొంగను బతికించి అంతర్ధానమైనాడు. రత్నదత్తుడు దొంగను ఇంటికి తీసుకువచ్చి వైభవంగా తన కుమార్తెకు వివాహం చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కొరతపడి చచ్చిపోతూ రత్నవతి తనను పెళ్లాడ కోరిందని విని దొంగ ఎందుకు ఏడ్చాడు, తరువాత ఎందుకు నవ్వాడు, తెలిసి సమాధానం చెప్పకపోయావా, తల పగిలిపోతుంది అన్నాడు. ఈ అకారణ బంధువుల రుణం తీర్చుకోకుండానే పోతున్నానే అని దొంగ మొదట దుఃఖించాడు. ఎంతమంది రాజాధికారులను నిరాకరించిన కన్య తనను వరించడం చూసి నవ్వాడు అని జవాబు చెప్పాడు విక్రమార్కుడు. రాజుకు మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో కూడా మాయమై చెట్టెక్కాడు. నచ్చిందా ఈ కథ? నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం హలో ఫ్రెండ్స్, ఈ కథ చందమామ కథల్లోదండి. 1955 డిసెంబర్ మాసంలో వచ్చిన బేతాళ కథ అండి. కథ పేరు ఆత్మ బలిదానం. పట్టువదలని విక్రమార్కుడు సింసుపా వృక్షం వద్దకు తిరిగి వెళ్లి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజం మీద వేసుకుని శ్మశానం కేసి బయలుదేరాడు. శవంలో గల బేతాళుడు వికటాట్టహాసం చేసి, రాజా, నిన్ను చూస్తే నాకు జీమూత వాహనుడి కథ జ్ఞప్తికి వస్తున్నది. కాలయాపన కోసం ఆ కథ విను అంటూ ఈ కథ చెప్పాడు. హిమాలయ పర్వతాల నడుమ కాంచన నగరాన్ని జీమూత కేతువనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆ రాజు ఇంటి పెరట్లో కల్పవృక్షం ఉండేది. ఆ కల్పవృక్ష ప్రభావం చేత రాజవంశం వారు తమ కోరికలన్నీ నెరవేర్చుకుంటూ ఉండేవారు. జీమూత కేతువుకు కుమారుడు జీమూత వాహనుడు. యుక్త వయసు రాగానే తండ్రి అతనికి యువరాజ్య పట్టాభిషేకం జరిపాడు. ఆ సమయంలో మంత్రులు జీమూత వాహనుడితో, యువరాజా, మీ వంశానికి కల్పవృక్షం గొప్ప అండగా ఉంటున్నది. అది అనేక తరాలుగా మీ పూర్వీకులకు ఇష్టకామ్య సిద్ధి కలిగించటమే కాక ఎలాంటి శత్రుభయము లేకుండా చేస్తున్నది. నీవు ఆ కల్పవృక్షాన్ని ప్రార్థించి నీ కోరికలన్నీ తీర్చుకోవచ్చు అన్నారు. ఈ మాట వినగానే జీమూత వాహనుడు ఆనందించడానికి బదులు విచారంతో, అయ్యో, నా పూర్వీకులు అన్ని కోరికలు తీర్చగల కల్పవృక్షాన్ని దగ్గర ఉంచుకుని కూడా స్వార్థం చూసుకున్నారే కాని ఎన్నడూ పరోపకారం చేసిన వారు కారే. ఈ జీవితంలో పరోపకారం తప్ప మిగిలినదంతా క్షణభంగురమే కదా. ఈ కల్పవృక్షం తమదని చెప్పుకున్న వారంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? నేను మాత్రం ఈ కల్పవృక్షాన్ని స్వార్థానికి వినియోగించను అనుకున్నాడు. ఈ విధంగా ఆలోచన చేసిన వాడే జీమూత వాహనుడు కల్పవృక్షం వద్దకు పోయి, దేవా, ఎన్ని తరాలుగానో మా వంశానికి అడిగినదల్లా లేదనకుండా ఇచ్చావు. నాది ఒకటే ప్రార్థన. ప్రపంచంలో అభాగ్య జీవులు, అనాథలు ఎందరో ఉన్నారు. నీవు వెళ్ళి వారికి ఏ లోటు రాకుండా చెయ్యి. ఇంతకంటే నేను నిన్నేమీ కోరను అని ప్రార్థించాడు. వెంటనే కల్పవృక్షం అదృశ్యమైపోయింది. భూమి మీద వానలు చక్కగా కురిసి పాడి పంటలు హెచ్చి ప్రపంచంలో దరిద్రుడనేవాడు లేకుండా పోయాడు. జీమూత కేతుడికి జీమూత వాహనుడికి కల్పవృక్షం లేకుండా పోయిందని తెలియగానే వారి రాజ్యం కాజేయాలనే దురాశతో దాయాదులు సైన్యాలు తరలించుకుని కాంచన నగరం మీదకి దండెత్తి వచ్చారు. వారితో యుద్ధం సాగించటానికై జీమూత కేతుడు యత్నాలు ఆరంభించాడు. కాని జీమూత వాహనుడు తండ్రితో, నాయనా, ఎందుకే యుద్ధం? ఈ రాజ్యం కోసం మనం మన దాయాదులనే చంపుకుందామా? కొంతకాలం వారినే రాజ్యం ఏలని మనం మరెక్కడికైనా పోయి ఇహపర సుఖం వెతుక్కుందాం అన్నాడు. నీ ఇష్టం బాబు, నీకే రాజ్యకాంక్ష లేకపోతే నాకెందుకు అన్నాడు తండ్రి. జీమూత వాహనుడు రాజ్యాన్ని దాయాదుల పరం చేసి తన తల్లిదండ్రులతో బయలుదేరి దక్షిణ సముద్ర తీరాన మలయ పర్వతం మీద ఆశ్రమం ఏర్పరచుకున్నాడు. మలయ పర్వతం మీద సిద్ధజాతి వారుండేవారు. సిద్ధరాజు కొడుకైన మిత్రావసుడనే వాడితో జీమూత వాహనుడికి త్వరలోనే స్నేహం కలిసింది. ఒకనాడు జీమూత వాహనుడు పర్వతం మీద షికారు వెళ్లి గౌరీ దేవళం చేరుకున్నాడు. దేవళంలో ఎవరో వీణ వాయిస్తూ గౌరీ స్తవాలు పాడటం వినిపించింది. అతను లోపలికి వెళ్లేసరికి
ఒక చక్కని యువత కనిపించింది. ఆమె మిత్రావసువు చెల్లెలని, పేరు మలయవతి అని ఆమె చెలికత్తె వల్ల అతను తెలుసుకున్నాడు. అనంతరం ఆ చెలికత్తె మలయవతికి జీమూతవాహనుణ్ణి పరిచయం చేసింది. వెంటనే మలయవతి అతన్ని ఎలా సత్కరించాలో తెలియక తన పళ్ళెంలో ఉన్న మాల తీసి జీమూత వాహనుడి మెడలో వేసింది. మరుక్షణం ఆ దండనే జీమూత వాహనుడు మలయవతి మెడలో వేశాడు. ఈ సంగతి విని మిత్రావసుడు తన చెల్లెలు తన మిత్రుడు ఒకరినొకరు ప్రేమించుకున్నట్లు రూఢి చేసుకుని వారు ఇరువురికి వైభవంగా వివాహం చేసేశాడు. కొంతకాలం గడిచింది. ఒకనాడు బావమరుదులిద్దరూ చందన వృక్షాల మధ్యగా పర్వతం దిగి సముద్ర తీరం వైపు బయలుదేరారు. ఒకచోట పెద్ద ఎముకల గుట్టలు ఉండటం చూసి జీమూత వాహనుడు మిత్రావసువును ఇవి ఏమిటని అడిగాడు. గరుత్మంతుడికి నాగజాతి మీద పగ ఉన్న విషయం నీకు తెలుసు కదా. ఆ గరుత్మంతుడు తమ నాగకులం మీద పడి చంపుకు తింటూ బీభత్సం కలిగిస్తుండటం చూసి నాగరాజైన వాసుకి గరుత్మంతుడితో ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పందం ప్రకారం రోజుకొక నాగుణ్ణి ఆ కనబడే శిల వద్దకు పంపుతారు. గరుత్మంతుడు వచ్చి వాణ్ణి తిని వెళ్ళిపోతాడు. గరుత్మంతుడు తినివేసిన నాగుల అస్థికల గుట్టలే ఇవి అన్నాడు మిత్రావసువు. ఈ మాట వినగానే జీమూత వాహనుడి హృదయం కరుణతో ద్రవించిపోయింది. అయ్యో పాపం, ఈ నాగులకెంత దుస్థితి వచ్చింది. వాసుకి వట్టి పంద కాకపోతే రోజు తన ప్రజలను తన శత్రువు పొట్టన పెడతాడా? ఇంత నీచమైన సంధికి వడబట్టవాడు ముందుగా తానే గరుత్మంతుడికి ఆహారం కాలేకపోయాడా? గరుత్మంతుడికి ఘనత మాత్రం ఏమిటి? రోజుకొక నాగుణ్ణి భక్షించి ఒక నాగ కుటుంబాన్ని శోక సముద్రంలో ముంచేవాడు ఎటువంటి కిరాతకుడు అనుకున్నాడు జీమూత వాహనుడు మనసులో. మనం ఇల్లు విడిచి చాలాసేపయ్యింది, తిరిగి పోదామా అన్నాడు మిత్రావసువు. నువ్వు పద, నేను కొంచెం వెనకగా వస్తాను అని జీమూత వాహనుడు తన బావమరిదిని పంపేశాడు. అసలు సంగతేమంటే ఆనాడు గరుత్మంతుడికి ఆహారం కానున్న నాగుడికి బదులు తానే ఆహారమై కనీసం ఒక్క ప్రాణినైనా ప్రాణప్రదానం చేసి తరించుదామని అతను మనస్సులో నిశ్చయించుకున్నాడు. కొద్దిసేపట్లోనే రోదన ధ్వని వినిపించింది. ఒక ముసలిది ఒక కుర్రవాడు శిలకేసి రాసాగారు. అయ్యో నాయనా, సంకచూడ, నీకప్పుడే 100 నిండాయా? నువ్వు పోతే నాకు దిక్కెవరు తండ్రి? నా గతి ఏం కాను అని ముసలిది కడుపు పగిలేటట్టు ఏడుస్తుంది. ఏడిచి ఏం ప్రయోజనమమ్మా? ఇక నాకు వేళయింది. నువ్వు ఇంటికి పో, లేకపోతే నా చావు కళ్ళారా చూడవలసి వస్తుంది అన్నాడు శంఖచూడు. ఇంతలో జీమూత వాహనుడు ముందుకు వచ్చి, అమ్మా, నీ కొడుకు కోసం దుఃఖించకు. ఈ రోజుకు నీ కొడుకు బదులు నేను గరుత్మంతుడికి ఆహారం అవుతాను. నీ కొడుకుని తీసుకుని నిశ్చింతగా నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ముసలిది కన్నీటితో పాటు ఆనందాశ్రువులు కూడా రాలుస్తూ, ఎంత చల్లని మాట అన్నావు తండ్రి. కానీ ఇంత మాట అన్నవాడివి నువ్వు మాత్రం నా కొడుకు వంటి వాడవు కావా? నువ్వు గరుత్మంతుడికి ఆహారం అయితే మాత్రం నాకు దుఃఖం కలగదా? వద్దు బాబు, వద్దు అన్నది. శంఖచూడు త్వరగా తల్లిని అక్కడ నుండి పంపేసి గరుత్మంతుడు వచ్చేలోగా గోకర్ణుడికి మొక్కుకు వద్దామని పరిగెత్తి వెళ్ళాడు. శంఖచూడు తిరిగి వచ్చేలోగా ఎగురుతూ గరుత్మంతుడు వచ్చాడు. అది గమనించి జీమూత వాహనుడు శిల వద్ద నిలబడ్డాడు. గరుత్మంతుడు అతనే నాగుడు అనుకుని అతన్ని పట్టి భక్షించసాగాడు. అయితే గరుత్మంతుడికి ఒకందుకు ఆశ్చర్యమైంది. ఈ నాగుడు ఇతర నాగుల్లాగా చావటానికి కొంచెమైనా భయపడటం లేదు. ఇతని ముఖాన శాంతం తప్ప మరే భావము లేదు. ఇది గరుత్మంతుడికి అర్థం కాలేదు. ఇంతలోనే శంఖచూడు పరిగెత్తుకుంటూ వచ్చి, గరుత్మంతుడా, ఆగు ఆగు, అతడు నాగుడు కాడు, నాగుణ్ణి నేను, అతన్ని తినకు, నన్ను తిను అంటూ కేకలు వేశాడు. గరుత్మంతుడు నివ్వెరపోయి జీమూత వాహనుడి కేసి చూసి, నువ్వు నాగుడువి కాకపోతే నాకెందుకు ఆహారం అవుతున్నావు అని అడిగాడు. నువ్వు పాషాణ హృదయుడివి గనుక రోజుకొక నాగుణ్ణి నిశ్చయంగా పొట్టన పెట్టుకుంటున్నావు. కానీ ప్రాణం ఎంత అమూల్యమైనదో నాకు తెలుసు. అందుచేత ఒక నాగుడికైనా ప్రాణదానం చేద్దామని నేనీ పని చేశాను.
ప్రాణదానం కంటే ఉత్తమ ధర్మం ఏమున్నది అన్నాడు జీమూతవాహనుడు. గరుత్మంతుడికి పశ్చాత్తాపం కలిగి, మహాత్మా, తెలియక చేసిన అపరాధాన్ని క్షమించు అన్నాడు. తెలిసి రోజు అపచారం చేసేవాడికి క్షమాపణ ఏమిటి? రోజు నువ్వు భక్షించే నాగులు నాలాటి ప్రాణులు కారా అన్నాడు జీమూతవాహనుడు. ఇక నాగుల జోలికెన్నడనూ పోను, నన్ను మటుకు నువ్వు క్షమించాలి అన్నాడు గరుత్మంతుడు. శంఖచూడుడి ప్రాణం దక్కింది. జీమూతవాహనుడు ఇంటికి తిరిగి వెళ్ళాడు. అది మొదలు గరుత్మంతుడు నాగకులాన్ని బాధించక స్వేచ్ఛగా వదిలివేశాడు. ఈ కథ చెప్పి బేతాళుడు, రాజా, ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప? శంఖచూడుడి బదులు తానే గరుత్మంతుడికి ఆహారం కావడానికి సిద్ధపడిన జీమూతవాహనుడా, జీమూతవాహనుణ్ణి చావకుండా కాపాడిన శంఖచూడుడా? తెలిసి చెప్పకపోయావో నీ తల 1000 చెక్కలవుతుంది అన్నాడు. జీమూతవాహనుడు జీవకారుణ్యం కలవాడు. ప్రాణదానం కోసం ఆత్మబలి చేసుకోవటం తన ధర్మంగా భావించినవాడు. శంఖచూడుడు కోసరం కాకపోతే మరొకరి కోసం అతను నిశ్చింతగా చచ్చిపోతాడు. అది స్వచ్ఛంద మరణం. శంఖచూడుడి మరణం స్వచ్ఛంద మరణం కాదు. అతనికి చావు బలాత్కారంగా ఆసన్నమైంది. ఆ రోజు చావు తప్పితే అతనికి బలవన్మరణం ఉండదు. అది తెలిసి కూడా జీమూతవాహనుణ్ణి కాపాడటానికి యత్నించాడు కనుక శంఖచూడుడే గొప్పవాడు అన్నాడు విక్రమార్కుడు. రాజుకు మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై చెట్టెక్కాడు. నచ్చిందా ఈ కథ? నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.